నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం మహా కష్టమైన పని. వైసీపీ ఘోర పరాజయం పొందడంతో ఇప్పుడు జగన్ ఖాళీగానే కదా ఉన్నారు అని వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అయినప్పటికీ జగన్ను ఎందుకు కలవనీయడం లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నతాధికారులు 5-6 పార్టీ నాయకులు మాత్రమే కలిసేవారు. వైసీపీ అధికారం పోయిన తర్వాత జగన్ను కలపండి మహానుభావుల్లారా అంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు 10 మంది ఎమ్మెల్యేలపై కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. అయితే అధికారం పోయిన తరువాతే జగన్ బిజీ అయ్యారు అని, ఆయన్ను కలవడం అంత సులువు కాదు అని వైసీపీ క్యాంపు కార్యాలయంలో వ్యవహారాలు నడిపే పెద్దల నుండి సమాధానం వస్తోంది. వైఎస్ జగన్ 3 రోజులు తాడేపల్లిలో, 4 రోజులు బెంగళూరులో గడుపుతున్నారు. బెంగళూరులో ఉండగా పార్టీ నేతలు ఎవ్వరిని ఆయన కలవరు. తాడేపల్లిలో ఉంటే ముఖ్యమైన నాయకులను మాత్రమే కలుస్తున్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్ని కలిసే ప్రశ్నే ఉత్పన్నం కావడం లేదు. ఒకవేళ జగన్ను కలవాలి అంటే 2-3 నెలల పాటు మాజీ సీఎం పూజారుల్ని బతిమాలాడాల్సి వస్తుంది అనే ఆవేదన వ్యక్తమవుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోయిన తర్వాత బ్రోకర్లకు మాత్రం తాడేపల్లి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయనే విమర్శ ఉంది. జగన్ను కలవాలంటే మాకేంటి, జగన్ను కలపాలంటే మాకేంటి అనే ప్రశ్న తాడేపల్లి నుండి వస్తోంది అని కొందరు వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఇలాగైతే తమ అభిమాన నాయకుడిని ఎప్పటికీ కలుసుకోలేము అని వారు వాపోతున్నారట. చివరికి జగన్ను కలవాలనే ఆసక్తి కూడా చచ్చిపోతోందనే వైసీపీ అభిమానులు లేకపోలేదు. ఇప్పటికీ తన చుట్టూ ఏం జరుగుతుందో జగన్కు అర్థం కావడం లేదు. ఎవరెవరుస్తున్నారు, పోతున్నారు, వాళ్లలో తనకు పనికొచ్చే వాళ్ళెవరు అనేది జగన్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.